సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మారుతుంది. తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది. మేధావితో వాదించి గెలవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒక రకంగా అజ్ఞానితో వాదించడం అజ్ఞానమే అనబడుతుంది. ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. తప్పకుండా మోసపోతాం కూడా. అందుకే పెద్దలు అంటారు, తడిని తన్నేవారుంటే వాడి తలను తన్నేవారు మరొకరుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను అలాగే బలహీనతలను గుర్తించాలి. తూకాన్ని వేసుకొని మరీ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందుగా నువ్వు గెలవాలి. జీవితంలో మంచి రోజు